తాళం వేసి ఉన్న ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి చోరీ చేసిన సంఘటన సిద్దిపేట జిల్లా జగదీపూర్ మండలంలోని మునిగడుపులో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తలారి సాయిలు అల్లుడు దశదిన కర్మ కార్యక్రమానికి ఇంటికి తాళం వేసి కుటుంబ సమేతంగా ఊరెళ్లారు. తిరిగి శనివారం ఉదయం ఇంటికి వచ్చి చూసేసరికి తాళాలు పగలగొట్టి ఉండడంతో ఇంట్లోకి వెళ్లి చూసేసరికి చోరీ జరిగినట్లు గమనించాడు. బీరువాలోని 1 తులం బంగారం, 40,000 రూపాయల నగదుతో పాటు చోరీ జరిగినట్లు సాయిలు విషయం తెలుసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దొంగతనం జరిగిన వివరాలను బాధితుడిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధితుడు సాయిలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సాయిలు సురేష్ 4 తారీఖు నైట్ మా బావ అనుకుంటే 5 ఉంటే పోయాను. మేము వచ్చి ఇలా పొద్దున వచ్చి చూసే వరకు బీరోలో ఇల్లు తల 2 ఇల్లు తల వల్లగొట్టారు. నా బీరోలో ఉన్న పైసలు తీసుకొని బంగారం తీసుకొని వెళ్ళిపోయారండి. మాది మునిగడప. మా కొడుకింత పని చేసుకుంటాడు, మాకింత జాబు ఏం లేదు. పని చేసుకొని బతుకురని మంచిగా పెద్ద అయిన బీరో కాడికి పోయారు. మొత్తం రావట్లేదు సార్. నా కోడలు దిగలే కానీ మా కొడుకు తీసారు. ఉన్న కాడికి చెప్పుకోపోయారు సార్. ఏం లేదు, వాళ్ళు చచ్చిపోయినాయి.